ఎస్ సూపర్. అసలు ఆమె మాట్లాడుతున్న కంటెంట్ నీకు అర్థమవుతుందా? మన కంటెంట్ ఎందుకురా, ఆమె కట్టుకున్న చీరదాలు చూసావా, బ్లూ కలర్, అది ఒకటి చాలరా. ఏంటన్నా బ్లూ ఏమైనా మన యూనిఫామా ఏంటి? ఎస్, మన గవర్నమెంట్ ఫామ్లో లేకపోయినా పొలిటికల్గా మనం యూనిఫామ్లో ఉన్నామని వీళ్ళకి తెలియాలి. అన్న నీ భూముల్లో అద్దురాయిలు పెట్టుకో, నీ ఫోటో పెట్టుకో, నీ రంగు వేసుకో, ఏమని చేసుకో, కానీ జనాల భూముల్లో అద్దురాయిలు పెట్టి నీ ఫోటో పెట్టి నీ పార్టీ రంగు వేయడం ఏంటన్నా? అసలు నేను ఏమనుకున్నానంటే పొలంలో హద్దు రాయిలు వేపిస్తాం, ఎట్టో మన గవర్నమెంటే కదా వచ్చేది, మనం చేసిన చట్టం ఎట్టో ఉంది కదా, వాళ్ళకానిచ్చి ఆ భూములని మన పేరు మీదకి రాయించుకుంటాం అని అనుకున్నా. వాళ్ళందరూ కలిసి నా మగం మీద 11 రాశారు. అద్దులు దాటావన్నా, అందుకే జనాలు నేను వద్దనుకున్నారు. ఈసారి కానీ అవకాశం కానీ వచ్చుంటే ఆంధ్రప్రదేశ్కే కాదు కలర్ వేయించడం, ఆకాశానికి కూడా వేయించేవాడిని బ్లూ కలరు. అన్న నువ్వు కలర్లు వేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులతో చాలా మంది సామాన్యుల కళలు నిజం చేయొచ్చు, వాళ్ళ జీవితాన్ని కలర్ఫుల్ చేయొచ్చు. కానీ చివరికి ఏమైంది, కలర్ల కోసం ఖర్చు పెట్టి నువ్వు ఫూల్ అయ్యావు.